దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మేధావితనం, మీ యొక్క పిరికితనం, ఈ రెండు కూడా ఎంతవరకు ఉందో నాకు అర్థం కాలే. కానీ చాలామంది అనేకమైన ఉచిత సలహాలు ఇస్తారు, అనేకమంది అనేకమైన రకాలుగా మాట్లాడడం ప్రయత్నిస్తారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రశ్నించండి, మాట్లాడండి, ప్రశ్నించే వాళ్ళ కోసం సపోర్ట్గా ఉండండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా విజయం సాధించేలో ఎవరైనా క్రైస్తవ సమాజాన్ని ఇబ్బందులకు గురి చేస్తే తిరగబడండి. వాళ్ళు దాడులు వేస్తే మీరు దాడులు వేయండి. వాళ్ళు బూతులు తిడితే అంతకన్నా ఎక్కువ బూతులు తిట్టండి. ఎందుకోసం అంటే అనగారిన కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మనం, అవహేళన పడుతున్నటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం మనం, ఊరుకు వెలవేయబడ్డటువంటి జాతుల నుంచి వచ్చిన వాళ్ళం. మనకి ఎంత పౌరుషం ఉంటుంది? మనల్ని ఎవడో వచ్చి అమ్మని అక్కని చెల్లని బూతులు తిడుతుంటే, అనేకమైనటువంటి అబ్యూజ్ మాటలు మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? నువ్వెందుకు తిరగబడలేకపోతున్నావు? తిరగబడండి. పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ప్రయత్నం చేసి చనిపో. నువ్వు ప్రయత్నం చేయకుండా మౌనంగా ఉండి నిందలే చనిపోతే నీ వల్ల నీవు ఏది కాదు. ప్రయత్నం చేసి చనిపో. నువ్వు అది సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అయితే తర్వాత వచ్చడం. ప్రయత్నమే చేయకుండా నేనే గొప్ప నేనే గొప్ప అంటే ఎవడికి నువ్వు గొప్ప? ఏ సంఘానికి నువ్వు గొప్ప? ఏ పాస్టర్కు నువ్వు గొప్ప? ఏ క్రైస్తవ బిడ్డకు నువ్వు గొప్ప? బైబుల్ పట్టుకొని మాట్లాడంటే లక్షలాది మంది మాట్లాడతారు, వేలాది మంది మాట్లాడతారు, వందలాది మంది మాట్లాడతారు. ఎంతవరకు నువ్వు ధైర్యాన్ని ఇస్తున్నావు? ఎంతవరకు నిజంగా వాళ్ళకు భరోసానిస్తున్నావు? నీ సంఘానికి నువ్వు ఎంతవరకు భరోసానిస్తున్నావు? నీ సంఘంలో కష్టం వస్తే ఎంత నిలబడుతున్నావు? అందరు చేసేదే నువ్వు చేస్తున్నావు. నువ్వు ఎంతవరకు వాళ్ళ బాధ్యతగా నిలబడుతున్నావు? ఎంతవరకు క్రైస్తవ సమాజాన్ని అనేకమైనటువంటి బూతులు మాట్లాడుతుంటే ఎంతవరకు నువ్వు తిప్పి కొడుతున్నావు? నీ ఓటు బ్యాంకుగా మార్చుకున్నటువంటి రాజకీయ పార్టీలకి ఎంతవరకు నువ్వు సమాధానం చెప్తున్నావు? క్రైస్తవ సమాజాన్ని అంతా తప్పుడు మార్గంలో ప్రశ్నించేటువంటి అనేక మందికి నువ్వు ఎంతవరకు నిలబడుతున్నావు? నాకు చందాలు వస్తే చాలు, నాకు దందాలు చేసుకుంటే చాలు, నేను రియల్ ఎస్టేట్ దందాలు వేస్తాను, ఏ అయితే అమాయకులైనటువంటి క్రైస్తవ బిడ్డలు నేను వాళ్ళు ఇచ్చే డొనేషన్లతోనే, వాళ్ళు ఇచ్చేటువంటి చందాలతో నేను బతుకుతాను, నేను సేఫ్గా ఉన్నాను, నేను మతోన్మాదులో కూడా నేను దగ్గరగా ఉంటాను, క్రైస్తవ సమాజాన్ని నమ్ముకుంటాను అనుకున్నటువంటి చాలామంది నకిలీ పాస్టర్లరా, ఇప్పటికైనా మీరు బయటికి రాండి, సంఘటితం కాండి, ఐక్యమత్యమే మహాబలం అని చాటి చెప్పండి. క్రైస్తవులు ఉన్నటువంటి మీ మండలంలో, మీ జిల్లాలో, మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అందరూ ఒక్కటి కాండి, శాంతియుత ర్యాలీలు చేయండి. మేము ఉన్నామని ప్రెస్ మీట్లు పెట్టండి, మేము ఉన్నామని చెప్పండి. బైబుల్ కూడా చెప్తుంది కొన్ని సందర్భాలు తిరగబడండి అని చెప్తుంది. మరి తిరగబడకపోతే జరిగే నష్టాలు చూస్తున్నాం. ఇలా కోట్ల రూపాయలు సంపాదించుకున్న చాలామంది పాస్టర్లు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరికీ కూడా ఇది రక్షణ. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైభీం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడండి. చాలామంది లైవ్ చూసేటువంటి చాలామంది ఉన్నారు. ఈ వీడియోలన్నీ షేర్ చేయండి. గతంలో చాలామంది లైవ్ని చూసినటువంటి చాలామంది ఉన్నారు. ఇప్పుడు లైవ్ని చూసేటువంటి ప్రయత్నం లేదు. నేను కొద్దిగా ఒక 2-3 అడిగిల్లో ఏమని అడిగిలో ఒకటి మీతో పంచుకున్నాను. శివన్న ఎందుకు అంతగానో మొత్తుకుంటావు, అంతగానో మాట్లాడుతావు, అంతగానో గట్టిగా మాట్లాడుతావు కదా, ఎంతవరకు క్రైస్తవ సమాజం, ఎంతవరకు మీ ఎస్సీలు అన్నాడని మీ ఎస్సీలు దగ్గర తీసుకుంటున్నారు. ఒక బీసీ బిడ్డ నాతో మాట్లాడింది. మీ ఎస్సీలు ఎంతవరకు మీ లైవ్ చూస్తారన్న, ఎంతవరకు జైభీం టీవీ కోసం నువ్వు అంతగానో కష్టపడతావు కదా, జైభీం టీవీ కోసం వార్తలు రాస్తావు, నైట్ అంతా కూర్చొని వార్తలు రాస్తావు, తెల్లారు లేయంగానే పొద్దున లైవ్ మాట్లాడతావు, నీకు ఏ పార్టీ సపోర్ట్ లేదు, ఏ కులం సపోర్ట్ లేదు, ఏ మతం సపోర్ట్ లేదు, మా అందరితో కూడా కలివిడిగా ఉంటా, అందరితో యుద్ధం చేస్తావు, నువ్వు ఏది చెప్పినా న్యాయమైనటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి నేను ఎవరు ఏమనలేకపోతారు. కానీ మీ సమాజం అన్న నేను గుర్తించదుగా అన్న, ఎందుకోసమన్నా అంతగానో మీరు మాట్లాడతారని చెప్పిండు. నిజంగా ఆయన మరి నాకు చెప్పినటువంటి సందర్భంలో నాకు ఇంటిచ్చాడా, లేకపోతే జరుగుతున్నటువంటి నన్ను పరీక్షించిండా, లేకపోతే నన్ను తెలుసుకోమని చెప్పిండా అర్థం కాలే. కానీ ఆయన చెప్పింది అయితే అక్షరాల సత్యం. మనల్ని మనం ప్రేమించుకోకపోతే, మనల్ని మనం గౌరవించకపోతే, మనల్ని మనం అభిమానించకపోతే, మనల్ని మనం నిలబడకపోతే
ఈ ప్రశ్నించే గొంతుగా ఉండదు. నాలాగా వందలాది మంది మాట్లాడతారు. ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు మాట్లాడేటువంటి సందర్భాలు వాళ్ళు మాట్లాడతారు, ఎవరికి ఉండే అటువంటి ప్రతిభ వాళ్ళకు ఉంటుంది. నా ప్రతిభ తీసుకొచ్చి వేరేటోళ్ళు వాళ్ళ ప్రతిభ తీసుకొచ్చి నేను మాట్లాడలేను. కానీ మాట్లాడే గొంతుకలు ఉన్నంతసేపు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత, వీరు ఎక్కడో ఉండి మీరు కాపాడుకున్న బాధ్యత మీది మాత్రమే. డబ్బులకు అమ్ముడు పోయో, లేకపోతే మతాలకు అమ్ముడు పోయో, లేకపోతే ఉన్నటువంటి సంఘాలకు అమ్ముడు పోయో ఉంటే ఈరోజు మన గురించి ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయి. నేను మాట్లాడేటువంటి క్రమంలో అనేక మంది నన్ను కొనాలని చూసారు, అనేక మంది వివిధ రకాల కుట్రలు వేసారు. ఎవడికి నేను అమ్ముడు పోయేంత లేదు, ఎవడికి నేను అమ్ముడు పోయేంత లేదు, ఎవడు నన్ను కొనుక్కునేంత దమ్ము ధైర్యం లేదు. ఈరోజు నన్ను కొనుక్కునేంత దమ్ము ధైర్యం ఉంటే 2009 నుండే ఈరోజు ఎంతో పెద్ద కోటీశ్వరుని కావాలి. నేను ఎంతో పెద్ద కోటీశ్వరుని కావాలి. ఈరోజు నేను ఎమ్మెల్యే ఎంపీగా ఈరోజు మీ ముందు మాట్లాడాలి. అందుకోసమే ఎవరికి బానిసత్వాన్ని కోరుకోను. నేను ఎప్పుడు కూడా సుప్రీంలాగా